open for discussion. Open for discussion. Start with Tanu. Tanu, ఉన్నావా? అలా ఆయన సేవ చేస్తున్నట్టుంది. Tanu. Okay. We will move on to Gautam. Hey, Jai Baba, Jai Baba. Oh, Jai Baba. Hang in. Yeah, hang అయింది. Yes, సిద్ధు. జై బాబా సిద్ధు చాలా బాగా చెప్పారు, అదరగొట్టావు. తోట నాగేశ్వరరావు గారి స్పీచ్ నాకు ఇంటర్నెట్ కనెక్షన్ కొంచెం వీక్ గా ఉంది సిద్ధు. అందరూ ఇది లాగిన్ అయ్యి ఉండేసరికి రోషినికి ఏవో ఇవి క్లాసెస్, నగేష్ నెట్ఫ్లిక్స్ అవన్నీ. సో వింటున్నావా? వాళ్ళ ఆయన గారికి సేవ చేస్తున్నట్టుంది అని కామెంట్ చేశారు. లేదు లేదు, ఇది బాబా టైం ఇది. సో ఆయన గారు ఎవరు లేదు. సిద్ధు చాలా బాగా చెప్పావు సిద్ధు. అది జై బాబా. కామెంట్స్ చెప్పు. కామెంట్స్ విన్నా చాలా. తోట నాగేశ్వరరావు గారి స్పీచ్ చెప్తున్నట్టే ఉంది. అది ఆ క్వాలిటీస్ ఆఫ్ లవ్ లో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసావు కదా సిద్ధు. దాంట్లో భక్త కన్నప్పది కరెక్ట్ గా ఫిట్ ఇన్ అయింది, బట్ బాబాజాన్ది కాదేమో. ఎందుకంటే ఆమె కూడా, బాబాజాన్ కూడా గాడ్ కాన్షియస్ కదా. సో అంటే హయ్యర్ అంటే భక్త కన్నప్ప, దెన్ సబరి, మన భక్త సబరి, ఈ భక్త రామదాసు, వీళ్ళందరూ ఆ కేటగిరీలోకి వస్తారు అనుకుంటా. హయ్యర్ ఫామ్ అంటే వాళ్ళకి ఏమి ఇది ఉండదు, ఓన్లీ గాడ్ అంటే గాడ్ మీదే ఫోకస్ ఉండి వాళ్ళ లైఫ్ అంతా అలా లీడ్ చేస్తారు కదా. వాళ్ళు చేసే దీనికి మనకి కామన్ మ్యాన్ చూడటానికి చాలా అంటే ఇదిగా అనిపించవచ్చు, ఫూలిష్ గా చేస్తున్నారేమో అనిపించవచ్చు. సో అలాంటి వాళ్ళ భక్తులు అలాంటి ఆ ఫస్ట్ కేటగిరీలో ఫిట్ ఇన్ అవుతారేమో. బాబాజాన్ కాదనుకుంటున్నా, అంటే నాకు నా అండర్స్టాండింగ్ దీన్ని బట్టి. గీతత్ గారిని రవిచంద్రన్ పెద్ద వీళ్ళు ఎవరన్నా క్లారిఫై చేయాలి పెద్దనాన్న. ఫ్రాన్సిస్ బ్రబజాన్ అన్న ఆస్ట్రేలియన్ పోయెట్. ఓకే, at once he recognized Baba as God, but he is not a perfect master. So that అత్త ఇది ఇప్పుడు సిద్ధు చెప్పింది ఎవరు? హజరత్ ఏ బాబాజాన్? బాబా కిస్ చేసిన బాబాజాన్. బాబా కిస్ చేసిన బాబాజాన్ కదా. సద్గురు కదా. ఇది బ్రబజాన్ ఎగ్జాంపుల్ గా చెప్పుండొచ్చు. హీ ఎక్స్ట్రాన్స్ రికగ్నైజ్డ్ బికాజ్ ఆఫ్ హిస్ ప్రీవియస్ కనెక్షన్ విత్ బాబా. హీ మస్ట్ బి హైయర్ ప్లేన్, 6th ప్లేన్ లో అని ఉన్నాడు అని చెప్పడం. జై బాబా. జై బాబా. గౌతమి. గౌతమ్ లేడా? గౌతమ్ లేడా? డ్రాప్ అయిపోయాడా? ఓకే, పవన్. ఓకే, జై బాబా. సిద్ధు వచ్చాడు, పవన్ వచ్చాడు. సిద్ధు, ఇట్ వాస్ వెరీ వెరీ గుడ్ సిద్ధు. I really enjoyed. Chala enjoyed చేశాను. And I also understood the Telugu. Where I didn't understand, you gave the explanation. So on the whole, I understood a lot. So it was very very good. I really felt it was very good explanation and also a lot of preparation in matter. So very good. Jai Baba for that. I don't have any specific comments. Nadiguda, whatever Tanu mentioned, that was one comment on that was the same thing. Babajan is a God-realized soul herself. So somewhere I felt that would be type 3. Type 1 is, my understanding is that it's compartmentalized. Reasoning is reasoning, love is love, and it's somewhat separate. And in the type 2, there's a conflict. And type 3, there's an absolute sort of synchronization between logic and love. So that was my key takeaway. It was very, very, it was very insightful. So, Jai Baba. Very good. Gautami?
Yeah, I can hear me, right? Yep. బాగుంది తమ్ముడు. అంటే లాస్ట్ స్లైడ్ మిస్ అయ్యాను అనుకో, బట్ యా ద హోల్ వెరీ క్రిస్ప్ అండ్ క్లియర్. లాస్ట్ స్లైడ్ ఏంటో చెప్పు, ఏం మిస్ అయ్యో నేను చెప్తాను. పర్లేదులే, ఇదే కదా, ఈ లాస్ట్ స్లైడే కదా చూపిస్తుంది. దీనికి ముందు ఎన్ని స్లైడ్లు ఉన్నాయి చెప్పు. చెప్పిన ఎన్సైక్లోపీడియా ఆఫ్ లవ్ తో నేను ఇక్కడ మునిగిపోయి ఉన్నాను. బాగుందిరా. లవ్ అనేది కూడా ఒక థాట్ నుంచే కదరా స్టార్ట్ అయ్యేది. ఎనీ ఫార్మ్ ఆఫ్ స్టార్ట్ విత్ థాట్ కదా. ఏంటి గౌతమ్ క్వశ్చన్ ఏంటి? క్లారిటీ లేదు, చెప్పు గట్టిగా అడుగు. సిద్ధు బి రెడీ విత్ క్వశ్చన్ చెప్పు. థాట్ అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పు, ఒక ఎగ్జాంపుల్ తీసుకో. ఎగ్జాంపుల్ అని కాదు, వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ నువ్వు ఎనీథింగ్ స్టార్ట్స్ విత్ థాట్ కదా. అవును. an extension of thought is also love. Thoughtless love la ఉండదు ఇంకా. బాగా చెప్తుంది లవ్ థాట్స్ గురించి, స్నూపీ గురించి చెప్తుంది. భార్గవి ఉన్నావా చెప్పు ఆ కథ. అది ఎగ్జాంపుల్ సరే చెప్పండి, ఐ డోంట్ మైండ్ హియరింగ్, కానీ ఎగ్జాంపుల్స్ వాట్ డు యు థింక్ అన్న. గౌతమ్, everything starts with a thought. Yeah, but love is a feeling, right? Feeling, but feeling everything starts from brain. Love ani thought kani thought kani starts from the brain itself kada. Brain is just a physical thing. Brain kaadu, heart nunchi vachedi pure love. adu gentleman చెప్పేది కరెక్ట్. నుంచి వచ్చేది అంటే హార్ట్ నుంచి ఫీలింగ్స్ ఏం రావు కదా. హార్ట్ నుంచి వస్తాయి, బ్రెయిన్ నుంచి ఎవాల్వ్ అవుతుంది, హృదయం నుంచి పడుతుంది. from the heart, basically blood pure love. So we will. Ravana, నీకు దగ్గు వస్తుంది Ravana. You don't talk, just listen Ravana. Before anyone responds to Gautam's question, Gautam, can you finish your question complete ga? Yeah. So basically ఏంటంటే తమ్ముడు he differentiated two things ఇక్కడ. He separated love and thought and reasoning అన్నమాట. ఇప్పుడు ఎక్కడైనా స్టార్ట్ అయ్యేది థాట్ తో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో లవ్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ థాట్. దేర్ ఇస్ నథింగ్ లైక్ హార్ట్ అండ్ బ్రెయిన్ విచ్ ఆర్ డిఫరెంట్. అక్కడ హార్ట్ ఇస్ బేసికలీ బ్లడ్ పంపింగ్ ఆర్గన్, నథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. బ్రెయిన్ నుంచే మనం ఏదైతే ఫీలింగ్స్ వచ్చినా, థాట్స్ వచ్చినా, ఏదైనా బ్రెయిన్ నుంచే ఇనిషియేట్ అవుతాయి, అక్కడి నుంచే ప్రాపగేట్ అవుతాయి. ఓకే, అండ్ బేసికలీ ఈ ఫీలింగ్స్ మనం ఏదైతే అంటున్నామో ఇట్ ఇస్ ఓన్లీ బ్యాలెన్స్ ఆఫ్ కెమికల్స్ ఇన్ ద బ్రెయిన్. నీ డోపమిన్ కానీ సెరోటోనిన్ కానీ అవి ఆల్టర్ అయిన బట్టి నీకు లవ్ ఎక్కువగా ఉండడం కానీ లవ్ తక్కువగా ఉండడం కానీ జరుగుతుంది అనమాట. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఇస్, హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ దిస్ టూ? హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ అంటే రెండింటిని ఎలా సపరేట్ చేస్తామని. తమ్ముడు ఆన్సర్ చేయని, అండ్ ప్రిఫరబుల్లీ నో ఎగ్జాంపుల్స్. నిన్ను మార్చడం నా వల్ల కాదురా, ఎంతో కష్టంగా ప్రెజెంటేషన్ చేశాను, నా వల్ల కాదురా బాబు, నా వల్ల కాదనుకో. ఈ ప్రెజెంటేషన్ తో నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను, ఇంకా నువ్వు ఎనాటమీ ఫిజియాలజీలో కూర్చుండిపోయావు. లవ్ అనే టాపిక్ తో మొదలు పెడితే నువ్వు హార్ట్ బ్లడ్ అంటావు. నువ్వు థాట్ ఎట్లాగొస్తుంది, థాట్ ఎలాగొస్తుంది చెప్పు. ఓకే, నేను ఒక చిన్న ఇది థాట్ ఇస్ అన్ ఇంటర్ప్లే ఆఫ్ కెమికల్స్. సరే అయితే ఇది విను. నేను ఎగ్జాంపుల్ అంటే ఏదో తోట నాగేశ్వర గారి ఎగ్జాంపుల్ చెప్తాను. 3 రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన చెప్తాను, ఓకేనా? స్నూపీ గారు బాగా సిక్ అయిపోయాడు. ఓకే, ఇంకా ఎట్టాగానంటే రోజు పొద్దున్న లేచి భార్గవి ఏముందంటే ఇది కళ్ళు తేలేసింది అనేసి కంగారు పడింది. సో భార్గవి అంతా రాత్రి లేచింది. సో భార్గవి లోపల పడుకోమని చెప్పి దాన్ని చూస్తా ఉన్నాను. అంటే ఇంకా అది పోతుందని అనుకున్నా.
ఒక వెన్స్డే మార్నింగ్, లాస్ట్ వెన్స్డే ముందు వెన్స్డే అది పోద్ది అనుకున్నాం. సో పోతుంది అని నన్ను అనుకుని సరే దాని పక్కన కూర్చొని సరే ఇది పోతుంది కదా, పోయే ముందు కొద్దిగా బాబా గారి పేరుంటే మరి ఏ స్వర్గానికో పోద్దని జై బాబా జై బాబా జై బాబా అంటా ఉన్నాను. అదే అది అట్లాగే కళ్ళు మూసుకొని ఉంది. ఓకే, నేను నెట్లో చూశాను. ఏం చూశాను? హౌ టు ప్రిపేర్ ఓరల్ రీహైడ్రేషన్, ఎట్లా ప్రిపేర్ చేయాలి అని. ఓకే, ఎందుకు చేశాను? ఆ థాట్ ఎందుకు వచ్చింది? ఐ డోంట్ నో. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ సార్ చెప్పు ఐ వాంట్ ఆ థాట్ ఎందుకు వచ్చింది, ఎందుకు అన్నది నాకు రీజనింగ్ లేదు. ఓకే, కానీ అది ఎత్తికాను, ఒక 2-3 రోజుల క్రితం ఎత్తికాను, ఏమీ నాకు కావాల్సింది దొరకలేదు. కానీ ఆ రోజున ఎత్తినప్పుడు నా కళ్ళు ఆటోమేటిక్ గా ఒక థర్డ్ రిజల్ట్ మీద పడింది. ఫస్ట్ రిజల్ట్ కూడా కాదు రోహిత్, ఒక థర్డ్ రిజల్ట్ మీద, అది పీడిఎఫ్ ఫైల్ మీద పడింది. గూగుల్లో పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేయవు కదా, ఒక థర్డ్ రిజల్ట్ మీద పడింది. దాంట్లో హౌ టు ప్రిపేర్ ఓరల్ రీహైడ్రేషన్ ఇది ఉంది. సో దానికి అరగంటకి బబుల్తో భార్గవి నేను దాంట్లో చుక్కలు వేస్తా ఉన్నాం, జై బాబా జై బాబా జై బాబా అని వేస్తా ఉన్నాం. అది బాగుపడింది. అది ఆ నీళ్ళు తాగడం వల్ల బాగుపడింది, బాబా గారి పేరు చెప్పడం వల్ల బాగుపడింది. ఇది అన్నది నెక్స్ట్ నీ స్పీడ్ ఆఫ్ లవ్ నీ స్పీడ్ ఆఫ్ రీజనింగ్ పట్టే ఉంటుంది. ఓకే, కానీ ఆ థాట్ ఎలా వస్తుంది? అర్థమైందా? అంటే అప్పుడప్పుడు వచ్చింది తెలుసా, నీకు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మెడికల్ నాలెడ్జ్ ఉందిరా కొద్ది గొప్ప. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మెడికల్ నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు తమ్ముడు నోస్ అబౌట్ ఆరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్, అంతేగాని దేవుడు వచ్చి బాబా గారు వచ్చి నీ బుర్రలో ఏమి ఆరల్ రీహైడ్రేషన్ గురించి ఏం తెప్పించలే అక్కడ. కానీ వారం రోజుల నుంచి రాలేదండి. అవునా, 7 days నుంచి మేము సఫర్ అవుతున్నాము లాస్ట్. కానీ ఆ రోజే వచ్చింది. ఇంకా అప్పుడు మేము అదే అనుకున్నాం, దట్ షుడ్ హ్యావ్ కమ్ బిఫోర్. ఒక 7 days బిఫోర్ వచ్చుంటే రికవరీ స్పీడ్ అయ్యేది కదా అని. కానీ ఆ రోజే వచ్చింది. మరి ఐ డోంట్ నో. మీ ఎక్స్పాన్స్ ఆఫ్ థాట్స్ విల్ స్టార్ట్ కమింగ్ ఓన్లీ ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్. అప్పుడు నేను మొదటి చెప్పిన స్టేట్మెంట్ ఏదా, నీ మార్చడం నా వల్ల కాదురా బాబు. గౌతమ్ నా మాట వింటా ఒక్క నిమిషం. గౌతమ్, I want Tammu to answer that. I want Tammu to answer. He is the one who presented కదా. తమ్ము ఆన్సరే చెప్తా. తమ్ము ఆన్సరే నీకు చెప్తున్నా. ఒకే సెకండ్, 5 seconds. భార్గవి నాకు ఇదంతా నారేట్ చేసింది. చేస్తే మేమనుకున్నాము ఆ థాట్ సిద్ధార్థకి ఎలక్ట్రాల్ ఇవ్వడం అనేది ఒక ఇన్నర్ గైడెన్స్ ఫ్రమ్ ద హార్ట్. నేను భార్గవి సిద్ధ ఏమనుకున్నాం, గౌతమ్ అయితే ఇప్పుడు నువ్వు ఇస్తున్నావే ఈ ఆన్సర్ ఇచ్చిండే, ఎలక్ట్రాల్ మిక్చర్ వల్ల అది రివైవ్ అయింది అని ఉండేవాడు అని అనుకున్నాం. మా థాట్ ఏంటంటే బాబా నామం పనిచేసింది. దట్ గైడెన్స్ వాజ్ గివెన్ బై బాబా టు గివ్ హర్ ఎలక్ట్రాల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇదే కాన్వర్సేషన్ ఏంటిదని వచ్చేది కాదురా. డోంట్ ఆన్ దట్ గెట్ స్టక్. ఓకే మోడరేటర్, నేను ఒకటి చెప్తాను. సో బేసిక్లీ we do not want to try and change any opinions. If you have a statement you can make it. Okay, I think the very direction loki velipodi. If we try to make Gautam believe in God, I don't think we should go down that path. Okay, ఒకటి ఒక పాయింట్ చెప్తాను. చెప్పండి. Spiritual aspect is different from scientific analysis. మనం రీజనింగ్ అంతా బ్రెయిన్తో చేస్తే ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. చెప్తున్నా కదా, హృదయ విదారకంగా ఇదైందని చూస్తుంటే అంటామా? ఏంటిది హృదయ విదారకంగా అంటే? గుండె హృదయం కలిసి వేసిందంటే బ్రెయిన్ అంటే మనమే. సో హార్ట్ నుంచి కూడా ఫీలింగ్స్ వస్తాయి. మనం వీ కెనాట్
metaphor. Attribute this ఈ ఫిజియాలజీ అనాటమీ కాదు, కంప్లీట్ గా స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. వీ కెనాట్ anatomy, physiology, scientific reasoning, no, that is different. అంతే చెప్తున్నా కదా. Very good. Sir, Gautam, are you good with your question and the answer? Yeah. Right? I don't think you are convinced. That's okay. That's okay. Just one discussion here. Antegani, no conversions here. Yep. Next, in the same line of fire, Kiran. So, firstly, fantastic. Actually, Hiroj, I have to say today was one of the clearest talks that I've heard from everybody. So, thank you for that, Induko. Because I think no reason that your first ninchi are clear ga anipichindi. I thought the different types was very clear, and I think I just received my third type example just now in discussion lo. I think first type was very clear. Love and reason are very separate. Second one, they try to come closer together, and there is conflict. And I think my conflict comes from both sides. So in this our very discussion here, we heard Gautam coming from one angle, and there was a conflicting force from the other side trying to offset what Gautam was saying. I think anytime we try to give emphasis more for one versus the other through any sort of argument, that is second type, whether it's love or reason. So I think Gautam was expressing that conflict in one way. I think Amma, Chantimai, everybody, there's different forms. So we are all, I think, very well versed with the second type. I think the Siddu's example. Third type example. Let me finish. You చెప్పి third type example చెప్పు, but I thought I found a glimpse of third type example just now through Siddu's example of Snoopy. A Snoopy example lo Siddu explored possibilities through his heart. He said, oh, chinnappudu nunchi I have heard that last moments lo manam baba peru chepte swargam ki velipotundemo Snoopy. That was one thought kada Siddu, if I correctly understood. And the other thought was he looked at Google and find different anatomical, physiological, medical kind of avenues. He found that also. Rendu apply chesadu. Somehow that is the third example for me where love and reason came together and it fulfilled an outcome. You can argue about whether Baba did it or whether the water rehydration did it, but I think it's really both, all of it. And the day we stop having that argument, I think that is third type. I think same thing with Ravimai, Manatta, etc. I think we all felt immense love, but we also understand the scientific side of this, at least from a certain angle. Everyone says it takes about 2 weeks to recover, etc. So if you look at all of that in union, then I think there's a commonality there. So I think we should stop arguing, trying to get Gautam to change, or us trying to say heart versus mind, etc. Because I think Praveen Nubaj, I think let's share comments and not try to change other one's opinions. Yeah. So thank you. That's all. No other comments. Very good. Very good, Siddu. Thank you. Jai Baba. Very nice, Kiran. Very nice. Naveen unnada? Jeevan ledu. Chantimai. Hi, mute lo now. Maybe can you stop sharing? Yeah, you can stop sharing, Siddu. Okay. Stop sharing. Up. Very good. Okay. Chantimai, you go with my. Unmute చేశాను. Yeah. అయ్యా లేదు, లవ్ అంటే ఏంటంటే అది న్యాచురల్గా రావాలి మనకి, అది స్పాంటేనియస్గా రావాలి ఏదైనా సరే. ఎస్పెషలీ లవ్ అంటే ఏంటంటే దానికి అన్కండిషనల్ లవ్, దానికి ఇట్ ఈస్ ది బెస్ట్. అదేంటంటే దానికున్న పవర్ టు యూటిలైజ్ దిస్ అదర్ నెగటివ్. చాలా పెద్ద అయితే వచ్చేసింది అది. నెగటివ్ ఇవి ఉన్నాయి కదా ఫ్యాక్టర్స్ మనకి. వాట్ ఆర్ ది నెగటివ్ ఫ్యాక్టర్స్? యాంగర్, లస్ట్, గ్రీడ్, ఇప్పుడు అనుకున్నాం కదా, ఆల్ ఈగో,
మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే దానికి అన్నిటికీ విరుగుడు ఏంటంటే లవ్, ప్యూర్ లవ్. దేర్ ఇస్ నో, అసలు లవ్కి దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్. ప్యూర్ లవ్ అంతే, అన్కండిషనల్, నాన్ క్యాలిక్యులేటింగ్. అది దట్ ఈస్ మోస్ట్. అది ఉంటే ఏంటంటే మనకి ఇవన్నీ పోతాయి, నెగిటివ్ ఇవన్నీ పోతాయి చాలా మటుకి. కంట్రోల్, అట్లీస్ట్ విల్ బి ఏబుల్ టు కంట్రోల్ అండ్ రిజల్టింగ్ ఇన్ ఇన్నర్ పీస్. వీ ఎంజాయ్ ఇన్నర్ పీస్. దానికి వాల్యూ కట్టలేం కదా, పీస్ ఆఫ్ మైండ్, ఇన్నర్ పీస్. తర్వాత అంత ఈజీగా కూడా రియాక్ట్ అవ్వలేం ఏది ప్రతి చిన్నదానికి. అదే కాకుండా అది లవ్ ఈజ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ లవ్. ఇందాక డాగ్స్ లవ్ అన్నారు చూసావా, డాగ్స్ లవ్ అని ఒకటి ఇచ్చేశారు వీడు చెప్పాడు. డాగ్స్ లవ్ ఏంటంటే దట్ ఈస్ ది ఫెయిత్ఫుల్నెస్కి నో లవ్కి మోస్ట్ ప్యూరెస్ట్ లవ్. డాగ్ ఈస్ ది ఎగ్జాంపుల్. అదే బాబాని చెప్పారు ఎగ్జాంపుల్. బాబా ఇంకోటి కాలభైరవుడు అని, అది కాదు కుక్క బతుకురా అంటారు. నో, ఇట్ కెన్ నెవర్ బి కంపేర్డ్ టు ఏ డాగ్స్ లైఫ్ ఆర్ టు ఏ డాగ్. దానికి ఉన్న విశ్వాసం కానీ, దానికి ఉన్న లవ్ కానీ వీ కెనాట్ ఈవెన్ థింక్ ఆఫ్ అనమాట. చాలా ఆశ్చర్యం వేస్తుంది దానికి ఉన్న లవ్ చూస్తుంటే. ఎన్నో చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. తర్వాత ఏంటంటే లోయర్ ఫార్మ్స్ ఆఫ్ ఇవి ఉన్నాయి కదా, ఈ లైఫ్స్, ఇవి స్టోన్స్ అని, ట్రీస్ అని. జపాన్లో ఏంటంటే దే కండక్టెడ్ వన్ ఎక్స్పెరిమెంట్ అంటే దే స్టార్టెడ్. చాలామంది ఏం చేస్తారంటే ఫారెస్ట్లోకి వెళ్ళి దే ఎంబ్రేస్ ది ట్రంక్ ఆఫ్ ది బిగ్ ట్రీ అండ్ దే కెన్ ఫీల్ ది. మనం ఏమనుకుంటాం, ట్రీకి ఏముంటుంది, దానికి ఏమి ఇది ఉండదు అనుకుంటాం. బట్ దే ఫీల్ సమ్ సార్ట్ ఆఫ్ లవ్ కానీ ఇమోషనల్ ఇవన్నమాట ఫీల్ అవుతారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి మెంటల్ పీస్ కూడా వాళ్ళకి అది ఇట్ హెస్ గాట్ సమ్ థెరపటిక్ ఎఫెక్ట్. అది జపాన్లో వాళ్ళు ఫాలో అవుతుంటారు. అది దే గో ఇన్ టు ద ఫారెస్ట్ అండ్ బిగ్ ట్రంక్ ఉన్న ట్రీస్ ఉంటాయి కదా, దే ఎంబ్రేస్ సో లవింగ్లీ, సో దే కెన్ ఫీల్ హౌ ద ట్రీ ఫీల్స్ ఆల్సో. అండ్ దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళకి కొంత ఇది ఉంటుంది అన్నమాట, సమ్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇది, అండ్ లీడింగ్ టు ఇన్నర్ పీస్. అది సో దట్ ఈస్ మై థింగ్. బట్ సిద్ధు చాలా బాగా చెప్పేవారు, నిజంగా చాలా సిన్సియర్గా నువ్వు ప్రిపేర్ అయ్యావు. రెండోది ఏంటంటే నీ ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్, ఫ్రమ్ ది హార్ట్, రియల్లీ ఎక్సలెంట్. జై బాబా. జై బాబా. నెక్స్ట్ గీతక్క తర్వాత శకుంతలత రెడీ అవుతా. శకుంతలతను అడుగు, నాకు కొంచెం 5 minutes తీసుకుంటాను. I want more time. Okay. ఓకే 5 minutes నేను శకుంతలతను అడుగు. అత్త. జై బాబా ప్రవీణ్. జై బాబా. జై బాబా అత్త. Waiting for your comments, Atta. No comments. Thank you. Prabhakar Mai. చెప్తున్నాను. రెండోది ఒక్క విషయం చెప్పాలని అనుకుంటున్నాను. డిఫరెన్స్, ఈ థాట్ అనేది ఉందే, ఇదంతా బ్రెయిన్ కి సంబంధించింది. మైండ్ లో వేరు, బ్రెయిన్ వేరు. బ్రెయిన్ అనేది ఫిజికల్ ఫామ్. ఇప్పుడు మన సెన్సెస్ అన్ని తీసుకెళ్ళి బయట మనం చూస్తుంటాం. ఒక వస్తువు చూసేటప్పటికల్లా ఆ వస్తువు ఏమవుతుందంటే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి మైండ్కి ఇస్తుంది. మైండ్కి ఇస్తే అప్పుడు మైండ్ ఆర్డర్ చేస్తుంది. మైండ్ ఆర్డర్ చేస్తే
ఆ ఆర్డర్ ప్రకారం ఇవి మనం అన్ని కాళ్ళు చేతులు ఇవన్నీ యాక్ట్ చేస్తాయి అన్నమాట. కళ్ళు అవన్నీ. ఈ మైండ్ అన్నది ఏంటంటే ఒక్కొక్కళ్ళ కెరిడియోస్కోప్ గురించి చెప్పాడు కదా, ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ ఒక్కొక్కళ్ళలాగా ఉంటుంది అనమాట. ఆ మైండ్ డిఫరెంట్ గా ఉండేటప్పటికల్లా ఒకే విషయాన్ని డిఫరెంట్ గా ఆలోచిస్తుంటారు అనమాట. అందులో మనకి చాలా మటుకు వాటిల్లో ఇప్పుడు చదివాడు కదా, లస్ట్, యాంగర్, గ్రీడీనెస్, తర్వాత జెలసీ, హేటెడ్, ఇవన్నీ మన మనసులో కొద్దిగా ఈగోయిజం అంటారు అనమాట. అది ఉంటాయన్నమాట. వాటికి ఆపోజిట్ ఏంటంటే లవ్. లవ్కి అన్నిటికీ లవ్ చేస్తే అన్ని పోతాయి. ఏమి అందుకు మనం డెవలప్ చేస్తే కొన్ని జన్మలు పెట్టుకో, కొన్ని అందరికి మనకే ఉన్నాయనుకో అన్ని. వాటిని ఏం చేయాలంటే త్రూ లవ్ వల్ల మన డెస్టినేషన్ ఏంటంటే, నేను హూ యామై, బాబా గారు చెప్పింది, నేను గాడ్ అంటే నేను హూ యామై, నేను ఎవరిని అంటే నేను దేవుణ్ణి అని తెలుసుకోవాలన్నమాట. దేవుడు అంటే ఒకడే. ఈ క్రియేషన్ మనం చూస్తున్నంతా కూడా మైండ్ క్రియేట్ చేస్తుంది. ఆ మైండ్ ని మనం స్టాప్ చేయాలి. యోగా కూడా అంతే కదా. యోగా అంటే ఏం చేస్తారు, ఫిజికల్ చేసిన తర్వాత మైండ్ స్టాప్ చేస్తారు. హూ స్టాండ్ బిట్వీన్ యూ అండ్ గాడ్ అంటే ఓన్లీ మైండ్ స్టాండ్ బిట్వీన్ యూ అండ్ గాడ్ అని చేస్తే ఈ మైండ్ లో ఉన్నటువంటి మన డ్యువాలిటీ ఉంటుంది. ఇది పూరు, ఇది రిచ్, పూరు, అగ్లీ, ఇలా రకరకాల ఆపోజిట్స్ తో ఉంటాయి అన్నమాట. ఆపోజిట్స్ అన్ని కలిపి యునైట్ చేస్తే హార్ట్ అంటే నాట్ ఫిజికల్ హార్ట్, దేవుడు ఉండేది. చూడు, ఆంజనేయుడిని దేవుళ్ళ పూజ చేస్తారు. ఎందుకంటే దేవుడు తను రావణ్ణి ఇచ్చేస్తే గుండె లోపల చూస్తే రావణుడు ఉంటాడు లోపల. అంటే ఈ రియలైజ్ డివినిటీ అనమాట. అది అది హార్ట్ అంటే అది, అంతేగాని నాట్ ఫిజికల్ హార్ట్ పంప్ చేయడం కానీ. అది మనకు తెలిసింది కొంతవరకే. ఇది సైన్స్. మనం ఆహారం ఆకలేసింది అంటే ఏం చెప్తాం, మనకి ఇప్పుడు ప్రతిదీ హ్యాపీనెస్ అని మన స్పీచ్ ఇచ్చాం. హ్యాపీనెస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ బ్లిస్. హ్యాపీనెస్ గురించి ఏదైనా మన కష్టాల్లో ఉండి కష్టాలు తిరిగిపోగానే హ్యాపీనెస్ వచ్చేస్తుంది. అలాగనమాట. అన్ని ఆపోజిట్స్ అనమాట. ఆపోజిట్స్ అన్ని పోయి రెండు అన్ని ఒకలాగే ఉండేటట్టు చేసుకున్నట్టయితే మన మైండ్ ఒకలా చేసుకుంటే అందులో రియల్ సెల్ఫ్, అసలైన నేను అనేది దేవుడు. మన మైండ్ కి సంబంధించిన ఈ గురించి మనం ఆలోచిస్తుంటాం అన్నమాట. అది బాగుంది స్పీచ్, చాలా బాగా సిద్ధార్థ్ గారు చాలా బాగా చెప్పాడు, చాలా బాగుంది. జై బాబా. జై బాబా. రైమై, నువ్వు 2 సార్లు ఉన్నావు ఇక్కడ. రైమై, ఒక 10 seconds చెప్పు చాలు. బాగా చెప్పావు సిద్ధు, క్లారిటీ బాగుంది. వెరీ గుడ్. దగ్గొస్తుంది. జై బాబా. జై బాబా. జై బాబా. ఎవరు అన్నున్నాడా? ఈ ఎమ్మి ఎవరు? మన అత్త. భార్గవి అనుకుంటా. కాదు, మనత్త అనుకుంటా. వస్తుంది. If she is not feeling well, that's fine. గుడ్ జాబ్ అమ్మ సిద్ధు. అయ్యో మణి, నీరసంగా ఉన్నావు. చాలా బాగా ప్రిపేర్ అయ్యావు, బాగా ప్రజెంట్ చేస్తావు. జై బాబా. జై బాబా. నీరసంగా మణి ఇందాక కనపడలేదు. గెట్ వెల్ సూన్ మణి. చాలా నీరసంగా మణి. మణి వినపట్ల. వినిపిస్తుందా? లేదు, గీతకు నాకు వినపట్ల. బాగా చెప్పావు సిద్ధు. వెల్ ప్రిపేర్డ్, వెల్ ప్రెజెంటెడ్. హోంవర్క్ బాగా చేసావు. నీరసంగా ఉన్నావు నువ్వు కూడా అంటున్నా. నువ్వు కూడా నీరసంగా కనపడుతుంది. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. వెరీ గుడ్. అక్క భార్గవి.
యాక్చువల్గా లవ్ గురించి మన ఇష్టమైన వాళ్ళు, మన బ్లడ్ రిలేషన్, పిల్లలకి అంతా లవ్ చేయడం, that is the way we show our love is touch, hug or kiss. Next level of affection is giving presents. అవన్నీ ఫిజికల్ ఫామే నాకు తెలిసింది. సో కానీ రీసెంట్గా రవిచిన్నాన్ వాళ్ళు సిక్ అయితే మనం అందరం కన్సర్న్గా ఉంటే గీతత్త స్పిరిచువల్ లవ్ గురించి, అంటే త్రూ ప్రేయర్స్ వీ కెన్ సెండ్ అవర్ లవ్ అన్నది చెప్పారు. సో నెక్స్ట్ స్నూపీ ఎగ్జాంపుల్ అయితే అందరికీ తెలిసిందైతే, అంటే అలాంగ్ విత్ ఇది మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అని అంటే రాలవు, కానీ మాకు టూల్ దొరికింది, లైక్ కర్రో రాయో దొరికింది అవి ఇదవ్వడానికి. సో లవ్ ఇలా కూడా చూపించచ్చు అన్నదే మాకు విచ్ ఐ లర్న్డ్ ఫ్రమ్ స్నూపీ ఎగ్జాంపుల్. జై బాబా. Flip it first. Very good. జై బాబా. అక్క నీదే ఇంకా ప్లాట్ఫామ్ ఇస్ యువర్స్. లేదు, ఓన్లీ 6-7 minutes I'll take. ఓకే. సిద్ధు, జై బాబా. సిద్ధు, నిజంగా చాలా బాగా చెప్పావు. చెవులకి ఎంత శ్రావ్యంగా వినపడిందంటే ఒక తూగు వస్తుంది, అంటే చల్లటి మాటలు చెప్తారు చూడు. సూదింగ్ వాయిస్, క్లారిటీ, ఎక్సలెంట్. థమ్స్ అప్ ఫర్ దట్. జై బాబా. బాబా హెల్ప్ యూ. ఓకే. దెన్ ఓకే, నేను బాబా వాట్ బాబా సెడ్ అబౌట్ లవ్ అని చెప్పేది కొన్ని రాసుకున్నాను. ఐ వాంట్ టు రీడ్ దట్. బాబా సెడ్, వేర్ దెర్ ఇస్ లైఫ్ దెర్ ఇస్ లవ్. Meher Baba's message, as pure love itself, has no parallel in power. God does not listen to the language of the tongue. He does not listen to the language of the mind and its routine meditations, concentrations, and thoughts about God. He only listens to the language of the heart and its message of love, which needs no ceremony or show, only silent devotion to the beloved. Meher Baba tells us that this love can be expressed in various ways, all of which ultimately result in union with God. The practical way for the average man to express love is to speak lovingly, think lovingly, and act lovingly towards all mankind, feeling God to be present in everyone. His message to mankind emerged loud and clear. Trust God completely and He will solve all difficulties. Faithfully leave everything to Him and He will see to everything. Love God sincerely and He will reveal Himself. And as you love, your heart must love, so that even your mind is not aware of it. As you love God wholeheartedly and honestly, sacrificing everything at the altar of this supreme love, you will realize the beloved within you. Once, when he was visiting a village whose inhabitants were noted for their love for him, he put it this way: people call me the Lord of the universe, but I am actually the servant of the universe. I am the washerman who has come to clean the dirty clothing of humanity. ఇప్పుడు సిద్ధిగారు చెప్పాడు చూడు, నాకు పువ్వులు కాయలు నేను ఇచ్చిన నాకు ఇస్తున్నారు, గివ్ యువర్ వీక్నెసెస్. ఆయన వీక్నెసెస్ మన క్లీన్ చేయడానికి వచ్చాడు ఆయన. కొబ్బరికాయలు అవన్నీ ఆయన ఇచ్చింది. ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. వెన్ ఒక హాలీవుడ్కి వెళ్ళినప్పుడు హాలీవుడ్ సెలబ్రిటీ కాల్డ్ బాబా ఫర్ హిస్ హెల్ప్. The beloved replied, all the help, internal as well as external, that at times amazes you, comes to you through my inner working and guidance. Of this help, you must always rest assured. I won't let you down spiritually. Whatever happens, even if you, in your moments of desperation, leave me or turn against me, my love for you will never fade.
It was to those who might slip while traversing the spiritual path that Meher Baba requested, hold fast to me so that I will take you where I go. Otherwise, you will be lost. Okay? మనము ఏనా భగవంతుడు ఓన్లీ వన్ పవర్. వాట్ ఎవర్ నేమ్ వి టేక్, క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిస్ ఫీట్, గాడ్స్ ఫీట్. పరమాత్మని యొక్క పాదాలని గట్టిగా పట్టుకుంటే నీ మైండ్ హార్ట్ ఏమి పనిచేయదు. హీ విల్ టేక్ అస్ వేర్ వీ హ్యావ్ అవర్ డెస్టినేషన్ ఈజ్. మనం చాలా బాధల్లో ఉన్నప్పుడు, just one example, this 1 week we have seen literally we are helpless people. ఆయన వచ్చి మనకి ఈ గేవ్ ఇన్ హిస్ పామ్, ఆయన కుషనింగ్ హ్యాండ్స్ లోంచి ఇలా ఎత్తేస్తారు లిటరల్లీ. మనం ఇన్ సో మెనీ కేసెస్ వీ హ్యావ్ సీన్ హౌ, బికాస్ ఐ ఫాలో బాబా, ఐ కీప్ సేయింగ్ బాబా బాబా, రామ, కృష్ణ, బుద్ధ, క్రైస్ట్, Muhammad, and so many perfect masters. They're equal to God, perfect, who God realized souls. Okay, so in mind అనేది ఒక మంకీ, ఇట్ విల్ బి ప్లేయింగ్, ఇలా వేవర్ చేస్తూ ఉంటుంది. ఈయన దేవుడా అంటే ఈయన దేవుడా, ఈయన వేషం వేసి వచ్చాడమో అని లాగుతూ ఉంటుంది. మన హార్ట్ ఏం చేస్తుందంటే, ఒకసారి చెప్పాను చూడు, మైండ్ విల్ బి సిట్టింగ్ ఇన్ ద డ్రైవింగ్ సీట్, పుష్ ద హార్ట్ ఇన్ ద బ్యాక్ సీట్. మనం యాజ్ వీఆర్ గోయింగ్ స్పిరిచువల్లీ అడ్వాన్స్, ఆయన హార్ట్ బ్యాక్ సీట్ లోంచి ఫ్రంట్ సీట్ లోకి వచ్చి, షీ విల్ పుష్ ద మైండ్ టు ద బ్యాక్ సీట్. కమ్ ఆన్, యూ హ్యావ్ టు లిసన్ టు మీ. ఓకే, దట్ ఈస్ ద ట్రూత్. చాలా బాగా చెప్పాడు. టుడే ఇస్ ఏ వండర్ఫుల్ ఈవినింగ్, రియల్లీ ఎంజాయ్డ్. అండ్ ఆఫ్టర్ సీయింగ్ మనీ రవి, మాకు ఒక కళ్ళతో చూసాం కాబట్టి మన అందరం చేసాం ఫుల్ హోల్ హార్టెడ్ ప్రేయర్స్. That is, we are one more thing, we are like one family, one person. ఇప్పుడు బాబా ఏం చెప్తారంటే, మనకి ఫుల్ బాడీ ఉంది, హార్ట్ పనిచేస్తుంది, మైండ్ అన్ని పనిచేస్తున్నాయి అవయవాలు. కానీ ఆ చిటికెన్ వేలు ఉంది చూడు, చిటికెన్ వేలు, స్మాల్ టో, అది హర్ట్ అయినప్పుడు అవర్ హోల్ మైండ్ ఈజ్ ఆన్ ద టో. అవర్ మైండ్ ఈజ్ నాట్ గోయింగ్ ఆన్ ద హార్ట్, బ్రెయిన్ అని పోవడంలే. wherever it is they are suffering, our whole prayers have gone to that toe. ఇక్కడ కాన్సన్ట్రేట్ అయ్యి వెళ్ళింది. ఒక బాబా ఆర్ ఎనీ వాట్ ఎవర్ ఫార్మ్, యూ బాబా's words are saying, hold fast to me so that I will take you where you have to go, where you have to reach. Otherwise we will be lost. Jai Baba. Thank you, Baba, for your grace of love you have shown. We want to show your gratitude today. Today is the day of gratitude. We're showing our gratitude by saying 7 times in the end, 7 times Avatar Meher Baba ki jai before we disperse. Okay, moderator, over to you. Jai Baba. Jai Baba ka. Very well said. ఇంకా మిగిలింది నేను ఒక్కటే అనుకుంటా. Anyone else who didn't speak? I think everyone spoke కదా, ఉన్నోళ్ళు అందరూ. ప్రసన్న ఉన్నాడా? అన్న ఉన్నాడా? లేడు ఇక్కడ. I think he dropped. ప్రసన్న అని గారి దగ్గరికి వెళ్ళాడు. అని దగ్గరికి వెళ్ళాడు. He's on journey from Eluru back to Vijayawada. Oh, I see. Okay. So I will go last. Siddhamiya, very well done. You know, as everyone said, a clarity is very good. కొద్దిగా తోట నాగేశ్వరరావు గారి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా సరే, I think you did much better than తోట నాగేశ్వరరావు గారు. నీకు మళ్ళీ ఇలాగా సూదింగ్ గా ఉంది. సో ఐ థింక్ నువ్వు ఇలా పాపులర్ అయిపోవాలని బాబా గారిని కోరుకుంటున్నాను. ఓకే, ఇంకొకటి పెట్టావేంట్రా తమ్ము? మొత్తం తోట నాగేశ్వరరావు గారి ఇదేరా. అత్త పంపించింది, గీతత్త పంపించి చెప్పింది, తోట నాగేశ్వరరావు గారు బాగా చెప్తారు, అదే ఫాలో అవ్వాలి. ఫుల్ డెడికేటెడ్. పర్వతనేని, అడుసుమిల్లి వీళ్ళు స్పీచ్లు ఎందుకు వెళ్ళా? తోట నాగేశ్వరరావు గారు కత్తిలో చెప్తారు రా బాబు. మనోళ్ళు రా తోట నాగేశ్వరరావు, ఎవరెవరిదో వినమంటారంటే మనోళ్ళు క్యాస్ట్ ఫీలింగ్ పెట్టావు కదా, అది క్యాస్ట్ మీద లవ్ తో చేశాడు.
లవ్ ఫర్ అక్కడి నుంచి పుట్టుకొచ్చింది, క్యాస్ట్ నుంచి పుట్టుకొచ్చింది. అదో మన రూడిమెంటరీ ఫార్మ్ ఆఫ్ లవ్, అది క్యాస్ట్ లవ్. ఏదో ఒకటి పైకి వచ్చావుగా. మొత్తానికి బాగా ఇచ్చావు. నీ మాడ్యులేషన్ కూడా తోట నాగేశ్వరరావు గారి లాగా ఆయన్ని మైమరిపించి ఆయన కన్నా బాగా ఇచ్చావు. చాలా బాగుంది. వన్ కపుల్ ఆఫ్ థింగ్స్. ఒకటి, లవ్ అంటే వి ఆల్వేస్ టాక్ అబౌట్ లవ్ టువర్డ్స్ అదర్స్ అని కదా. సమ్టైమ్స్ ఐ కైండ్ ఆఫ్ ఫీల్ you kind of forget to love yourself. That is very important, you know. So I don't know, I'm just kind of starting to think about if you don't love yourself, then a lot of people say they died with content. You'll only be able to end life with the content if you actually love yourself. And I have done good. Yeah, with whatever I've been provided, I've done great. So I think that is something that is very important. Na mind love. So we definitely, and if you start outward love, I think it needs to reflect inside. It will ultimately come back into yourself, into loving yourself. That is one thing. And the second thought that I had was, I think Gautam question ki, if someone shows compassion towards others and some people do not show compassion towards others, that difference is basically all that compassion comes from the mind, for sure. If you look at it from a scientific standpoint, everything comes from the mind. But why are these? I'm talking scientifically, Akka. Scientifically, if you look at, I'm talking in terms of Gautam's question. It comes from the mind, and physiologically, it comes from the mind. But sometimes, if we say we do great things and we think great, we attribute it to it comes from the heart, right? So there's that concept also. Gani, why do some people think about react to a certain situation with compassion, and why some people do not react to that same situation with compassion? I think that is love, and that is based on your history. Ante Baba's terminology lo samskaras. So the higher, the lower samskara, whatever that plane, you're higher in that plane of samskaras, that makes you react to a situation with more compassion. Like, for example, ఇప్పుడు మనం ఉన్నాము, రంగా కొడుకున్నాడు. Okay, నీ reaction towards the situation could be slightly different compared to Ranga's koduku. ఎందుకంటే Ranga's koduku, he was being brought up in that scenario, right? So he thinks killing some other people for betterment of others and Jeppi, he'll justify it. And his thought process is kind of slightly lower compared to what you think, right? So that's what I think is some explanation to thoughts definitely come from mind. But what kind of thoughts anadi? It is samskaras, and that is love, అది జై బాబా. బాబా బాబా మనోనాశం డీప్ గా వెళ్ళాలి, దానికి చాలా ఉంది, చెప్తుంది అది మాట్లాడటానికి. నేను ఇందాక థర్డ్ పాయింట్ కి ఎగ్జాంపుల్ చంటి ఒకసారి ఆర్టికల్ పంపించాడు. ఆవు దూడలు, ఆవులు చాలా ఉంటాయి. ఆవులు వాటి యొక్క కాఫ్ ని రికగ్నైజ్ చేస్తాయట. ఎగ్జాక్ట్లీ దే గో టు దేర్ కాఫ్ విల్ గో టు ద మదర్. అది ఎలా జరిగింది? అది దట్ ఇంట్యూటివ్ ఫీలింగ్. ఓకే, ద థర్డ్ వన్ ఉంది కదా, ఇమీడియట్ గా మనకి త్రూ రీజన్ చేసుకుంటూ భగవంతుడు అని నమ్మాము. అల్టిమేట్లీ వీ హ్యావ్ సరెండర్డ్ టు హిమ్. ఓకే, హీ ఈస్ గాడ్ అనేది. థర్డ్ పాయింట్ కి అడిగారు ఎగ్జాంపుల్. వెళ్ళిపోయారా? చెప్పు. అది థర్డ్ పాయింట్ కి సిద్ధు గారు చెప్పిన థర్డ్ పాయింట్ కి ఎగ్జాంపుల్ చెప్పమంటే, దిస్ పాయింట్ ఇంట్యూషన్ ఫీలింగ్ ఉంటుంది చూడు. వి బిలీవ్ వి ఆల్సో కేమ్. ఇప్పుడు తాత బాబా గారిని దర్శనం చేసి వచ్చాక ఎవరు మాకు దేవుడు నమ్మలేదు. గ్రాడ్యువల్ గా వి బిలీవ్డ్ బాబా విత్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. దట్ ఇంట్యూటివ్ ఫీలింగ్
దట్ ఇన్నర్ గైడెన్స్, ఇన్నర్ ఫీలింగ్ తో కనెక్ట్ అయ్యాం. ఎగ్జాంపుల్ మీ థర్డ్ పాయింట్ చెప్పిన సిద్ధార్థ్ ఎగ్జాంపుల్ అడిగారు కదా, దానికి చెప్తున్నాను. ఓకే, జై బాబా. జై బాబా. సో సిద్ధు మీ కామెంట్స్ కి నీ రియాక్షన్ ఏంటో చెప్పు. ఓకే చెప్పు. నవీన్ వచ్చాడు. బామర్ది, నువ్వు యువర్ కామెంట్స్. క్లియర్ గా ఇచ్చేవరా మీట్ ఇది స్పీచ్. బట్ మైక్ ఓన్లీ వన్ క్వశ్చన్. నువ్వు భక్త కన్నప్ప ఎగ్జాంపుల్ ఇచ్చావు కదా. భక్త కన్నప్ప when he took away one of the eyes for Shiva to show his love, so he tries to take away the second eye. Shiva thinks, oh, okay, Bhakta Kannappa, if he takes out the second eye also, he does not have vision to put the second eye onto me, because Shiva is trying to show, basically prove that Bhakta Kannappa is the real warrior, okay, how much he loves him. So then what he does, he makes one eye bleed, and when Bhakta Kannappa gives the first eye, he will let the other eye also bleed to see how much love he has. So నువ్వు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ లో లవ్ లేదన్నట్టు అనిపించింది నాకు. అక్కడ లవ్ తో కాదు అన్నట్టు నాకు మెసేజ్ వచ్చింది. ఇఫ్ ఐఎమ్ రాంగ్, కరెక్ట్ మీ. If not, I would like to get an explanation. How it relates to now and no love between Bhakta Kannappa and Shiva. కాదు నవీను, ఆ ఎగ్జాంపుల్ లో ఫియర్ ఆఫ్ లవ్, ఫియర్ ఆఫ్ రీజనింగ్ ఉన్నాయి కదా. సో భక్త కన్నప్ప ఈజ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఇన్ ద స్పియర్ ఆఫ్ లవ్, కంప్లీట్లీ స్పియర్ ఆఫ్ లవ్ ఫర్ శివ. Okay. There was no reasoning, so he didn't reason. క్రాయ్ నుండి బ్లడ్ ఎందుకు వస్తుంది, నాకు అన్ను తీసి పెడితే రాయి చూడాల్సిన పని ఉంది, ఇవన్నీ దేర్ వర్ నో రీజనింగ్స్. ఆల్ హీ సా విత్ లవ్ వాజ్ ద బ్లీడ్ అండ్ హీ ట్రై టు పుట్ హిస్ ఐ తీసేసి పెట్టాడు. అదే. సో but that contradicts what you had in your presentation. Because humans have love, it attaches to reasoning. In Bhakta Kannappa case, there is no reasoning. So how do these? There is no sphere of reasoning. There is only sphere of love for Kannappa. All he had was just love. No, he didn't bring reasoning into it. He only brought love. One kind of people who అంటే ఈ రీజనింగ్ ని లవ్ ని దే డోంట్ ట్రై టు, అంటే దే డోంట్ ఇంటర్ఫియర్. దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే. నువ్వు సగం సినిమా చూసి వెళ్ళిపోయావు, సగం సినిమాలో వచ్చావు. రాముడి చేత ఏమవుతుంది అన్నది నీకు డౌట్ వచ్చింది. నువ్వు మొదటి మై పాయింట్, ఐ టెల్ యూ దిస్, మై పాయింట్ ఆఫ్ ఇస్ వెరీ సింపుల్. So there's so much of details you gave. It's kind of very hard for a small brain like me to understand every bits and pieces of it. I'll take a break. I'll look at the bigger picture and ask the questions. So chicken brains kuda koncham chance ivvali. Okay. నువ్వు రెండు స్కైప్ వీడియో చూసి నువ్వు క్వశ్చన్ అడిగు, మరి నేను వెయిట్ చేస్తాను. సరే, మళ్ళీ కొంచెం బ్రేక్ తీసుకుంటాను, మళ్ళీ బిగ్గర్ పిక్చర్ తీసుకొని క్వశ్చన్ అడుగుతాను. ఇట్స్ సో హ్యాపీ టు రవణ స్మైలింగ్ ఫేస్. రవణ, వెరీ హ్యాపీ రవణ. నువ్వేం మాట్లాడుతులే, మాకు అర్థం అవుద్ది. సిద్ధుగాడి గుండెలోంచి అర్థం అవుద్ది నీ మెసేజ్. అత్త మైక్ ఓపెన్ అయింది, ఓపెన్ ఫర్ డిస్కషన్. ఇప్పటికి చెప్పేసాను, లేట్ గా వచ్చావు. నా పోస్ట్ అయిపోయింది, నేను మోడరేటర్ కాదు ఇంకా. ఓకే, ఓపెన్ ఫర్ డిస్కషన్ కాదు ఇంకా ఇవాళంతా నేను ఇంకా ఉన్నా. ఇంకా ఏమైనా చెప్పాల్సింది ఉందా? వెరీ నైస్ ఈవినింగ్ టుడే. యాక్చువల్ గా రవి మణిని చూసేటప్పటికి వీఆర్ వెరీ హ్యాపీ, కళ్ళతో చూసాం కాబట్టి. ఓకే, బాగా రికవర్ అయ్యారని. ఆ నీరసం ఉంటది రవి మణి కొన్ని రోజులు, అందరికి ఇది కామన్ ఎక్స్పీరియన్స్. 10-15 రోజులు ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది కొంతమందికి, వీక్ గా ఉండే వాళ్ళకి. ఓకే, చిన్న సాచురేషన్ చూసుకుంటా ఉండండి చిన్న.
ఏది ఆక్సిజన్ సాచురేషన్ అత ఒకళ్ళు ఆఫ్ చేయండి. ఏం చెప్పాడు గౌతమ్ అడుగు. ఏంటి ఆక్సిజన్ ఏది సాచురేషన్? రమణ మణిపిన్లో నువ్వు మైక్ ఆఫ్ చేయండి. మ్యూట్ చేయండి అత, ఒకళ్ళు మ్యూట్ చేయండి. ఏం లేదు, ఆక్సిజన్ సాచురేషన్ చూసుకుంటా ఉన్నాను చిన్న. అది ఎలా ఉంది? అది ఏది ఆక్సిజన్ సాచురేషన్ 95 94 ఉంది నాకు. ఓకే ఓకే ఓకే. మణిపింది 98 అవుతుందా? పొద్దున సాయంకాలం చూసుకుంటా. ఓకే 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 పర్లేదు. ఓకే, దట్స్ గుడ్ ఎనఫ్. We are using this morning and evening. Yeah, that's good. ఓకే, ఇంక మాట్లాడద్దులేండి, రెస్ట్ తీసుకోండి. నాకు నెక్స్ట్ 2 weeks కి we want volunteers. సెకండ్ రౌండ్ లో people left are you send in the message, you don't need to speak. You send in the WhatsApp group, we will respond. Okay, don't need to speak, don't exert. Can you give a talk next week? నెక్స్ట్ వీక్ లవ్ కొంత ఉండిపోయింది కదా, సగమైంది లవ్. గౌతమ్ మాట్లాడతాడా? సిద్ధు మాట్లాడతాడా? Very good idea. కంప్లీట్ చేస్తాడు నెక్స్ట్. నెక్స్ట్ వీక్ నేను మరో శీర్షిక తర్వాత. ప్రవీణ్ ఎప్పుడో వదిలేశాడు నాన్న. ప్రవీణ్ ఎప్పుడో నుండి ఆ సెకండ్ పార్ట్ వదిలేశాడు. అలాగా అందరూ సకాలు వదిలేస్తున్నారు. సో ఎవరైతే సకాలు వదిలేస్తారో ముందు వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. నేను తర్వాత ప్రవీణ్ కాదు మాయి ఆడు నేను ఇచ్చిన బెంగళూరు స్పీచ్ ఇచ్చాను. ఆ బెంగళూరు స్పీచ్ చూడమనాలి. సిద్ధు, నా బెంగళూరు స్పీచ్ చూడు. ఓకే, చూడకుండా నువ్వు అసలు మెయిన్ మన అత్త భార్గవి, తర్వాత మా బామ్మర్ది ముగ్గురు ఉన్నారు. ఇవ్వాల బామ్మర్ది ఎంత మటుకు ఎప్పుడు ఇవ్వాలి అసలు? అదే బామ్మర్ది, అత్త, భార్గవి ముగ్గురు ఇవ్వాలి. జై సాయిరామ్. రామాయణం చెప్పు నవీను, రామాయణం అయినా చెప్పు పర్లా. గారెలు కూడా చేయాలి ఎవరన్నా. కాదు నవీన్, I want to hear your perspective. Yeah, go ahead Kiran. I'm voting for your next week speech. Yeah, not good Kiran. కాదు సరే, ప్రవీణ్ బాబాకి నీకు నాకు నచ్చారు మీరిద్దరు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఐ నీడ్ సమ్ టైమ్ కిరణ్. My mind is all over the place. ఎందుకంటే there are two things, big things are happening. There's a new pet coming this week. Okay. So I will be all over the place. Okay. So I need to get adjusted to this whole thing. I mean, I'm still under panic mode at this point. I mean, even the thought of that coming in. So once I get settled, I'll definitely give one. Okay. Thank you. తను వెళ్ళిపోయిందా? నెక్స్ట్ ఎవరి లిస్ట్ లో తను వెళ్ళిపోయింది. నేను ఒక 1 week గ్యాప్ తీసుకొని నెక్స్ట్ వీక్ ఇస్తాను. అంటే నాకు కొంచెం టైం కావాలి మీకు అది ఫినిష్ చేయడానికి. ఇల్లు షిఫ్టింగ్ కాదు, ఇల్లు నెక్స్ట్ 2 weeks ఇల్లు షిఫ్టింగ్. నేను ఈ సైకిల్ లో లాస్ట్ ఇస్తా. Grand. From my side, I will give it the first starting of the year, January, first week of January. Okay. So then I can schedule accordingly. Or else I will not. There's no deadline. I will not do anything. Yeah. I'll pick a date in the first week of January. Then I will prepare for that. So I'll have time in the holidays and stuff. Okay. Yeah. Thank you. Good. Okay. Chantumai బాగా చెప్పాడు లాస్ట్ టైం. ఏంటా కిరణ్? కాదు, ఐఎమ్ ప్రపోజింగ్ యువర్ నేమ్. మై దానికి నెక్స్ట్ వీక్ ఏది సబ్జెక్ట్ ఏమైనా ఇస్తారా? నన్ను చూస్ చేసుకోమంటారా? నువ్వే చూస్ చేసుకో.
తీసుకునే ఫ్యామిలీ దీంట్లో పెడతాను. సాటర్డే మీటింగ్ డిస్కోర్స్ లో ఒక టాపిక్, డిస్కోర్స్ లో ఒక టాపిక్. సో ఆ క్వశ్చన్ ఉంది కిరణ్ నాకు. సో it has to be a discourses and then follow on explanation of that, or I can just pick up one topic that's relevant to life, love, satisfaction, anything, ego. It does not need to be a discourse and then explanation of discourse. నవీన్ టెన్షన్ చెప్పండి. నువ్వు ఒకటి ఇచ్చేయకూడదు నీ ఓన్ దీంతో. అదే చెప్తున్నాను చెప్తాను ఇప్పుడు. ఇట్ నాట్ బి డిస్కోర్సెస్ అక్కర్లేదు, బాబా అక్కర్లేదు. అదే ఓకే, చాలా వేరే ఉంటాయి కదా. అదే యా దట్స్ ఫైన్, ఐ గాట్ ఇట్. నెక్స్ట్ వీక్ నువ్వు ప్రెజెంట్ చేయి. అతను జనవరిలో చేస్తాడు అన్నాడు. జనవరి ఫస్ట్ వీక్ చేస్తాను టెన్షన్. నేను ఫస్ట్ వీక్ చేస్తా. యా ఓకే. నేను ఒకటి సెలెక్ట్ చేసుకుని నేను ఫ్యామిలీ సాటర్డే మీటింగ్ కి నేను అందరూ ఇచ్చేసి ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ వీక్ చంటి నువ్వు. ఓకే. So the week of 18th, then we have a Christmas week. ఇంకా నువ్వు రెస్ట్ తీసుకో రవి. ప్రేయర్ చెప్తామా? రెస్ట్ తీసుకొని చిన్న పడుకోండి. ప్రేయర్ గీతకి వెళ్ళిపోయిందా? చెప్పు గీత. గీతకేది లేదు. I think Gita left. జీజే Lord God. పవన్ నువ్వు చెప్పు. Lord God. Okay. చెప్పరా పవన్. Beloved God, help us all to love you more and more and more and more and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. 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 Jai Baba. 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 Jai Baba.